नोक्कंडी। प्रेस 1 फॉर पुलिस असिस्टेंस। पुलिस सहायता के लिए 1 दबाइए। నమస్తే డైరెక్టర్ పోలీస్ ఎమర్జెన్సీ. హలో హలో నమస్తే మేడం. హలో హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయాలండి, ఎలా రిజిస్టర్ చేయాలో తెలిసి ఫోన్ చేసాము. ఎందుకంటే మేము చిన్న లోన్స్ తీసుకున్నాం అన్నమాట ఆన్లైన్లోని, ఆ కోటక్ మహీంద్రాలోని ఇంకొక లైసెన్స్ దాంట్లోని. వాళ్ళ ఎంప్లాయీస్ కొట్టడానికి వచ్చేస్తున్నారు, కొంచెం ర్యాబిష్గా మాట్లాడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. అంటే థ్రెడ్ వస్తున్నారా, ఫోన్ చేస్తున్నారా? ఫోన్లు చేస్తున్నారు, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. మరో థ్రెడ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంకో. అందువల్ల ఏంటంటే ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనేది ఫోన్ చేస్తున్నారు. రిటర్నింగ్ చేస్తున్నారా? అవును మేడం. అంటే మీరు ఆన్లైన్లో తీసుకున్నారా? అవును మేడం, ఆన్లైన్లో తీసుకున్నాం. కోటక్ మహీంద్రాలో ఒకటి, స్లైస్ ఒకటి తీసుకున్నాం. వెంటనే ఫోన్ చేస్తున్నారు. నాకు ఉద్యోగం లేదు, నేను మెయిల్ కూడా పెట్టా వాళ్ళకి, కంపెనీకి. నేను ఇప్పుడు కాల్ చేయకండి, మీరు నిన్న ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, మీకే చెప్తున్నారు అందరూ కూడాను. వాళ్ళేమో సివిల్ డేటా ఇచ్చారంటున్నారు, మీరు ఏదో చెప్తున్నారు. వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. మీరేమో వాళ్ళు ఫోన్ చేస్తే మీకు సంబంధం లేనట్టుంది, అందుకే మెయిల్ పెట్టాను మేడం వాళ్ళకి. వాళ్ళ మెయిల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు నాకు. వీళ్ళు మాత్రం ఫోన్ చేస్తున్నారు. వీళ్ళు ఫోన్ చేసిన ప్రతి ఒకటి చెప్పారు, మీరు ఏదైనా ఉంటే రిజిస్టర్ ఫోన్ నెంబర్ని నాకు ఫోన్ చేయండి, మీరు ఎవరో కంపెనీ వాళ్ళు నాకు తెలియట్లేదు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్ చేయకండి. కంటిన్యూగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనమాట. ఈ గొడవల్లోనే వాళ్ళేమో కొంచెం ర్యాబిష్గాను రోడ్గాను మాట్లాడడం, థ్రెడ్ కూడా చెప్తున్నారు. అందువల్ల ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఎట్లా సార్? థ్రెటనింగ్ అంటే ఎట్లా? మేబీ కొట్టినా కొడతారు, చంపేస్తారు. వాళ్ళు ఇక్కడ లేరు కదా, మీకు ఆన్లైన్లో కదా. ఫోన్ చేశారు వాళ్ళు, ఫిజికల్ గా ఉన్నట్టే కదా. అవును, ఫోన్ లో కదా సార్, అది కొట్టడానికి రావడం అంటే ఆల్రెడీ అడ్రస్ లొకేషన్ పెట్టారు, లొకేషన్కి వస్తామని చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. ఆ లొకేషన్ లో నేను ఉండట్లేదు, నువ్వు ఎప్పుడు వస్తావని నాకు అడుగుతున్నారు. బయటకి ఎప్పుడు వెళ్తున్నావు చూస్తానంటున్నారు. ఓకే, నేను తెలియజేస్తున్నాను, మీరేం కంగారు పడకండి. మీకైతే ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అడ్రస్ చెప్పండి మీరు. ఇప్పుడు నేను అమీర్పేటలో ఉన్నాను మేడం. మా అడ్రస్ ఇచ్చింది విశాఖపట్నం అడ్రస్ ఇచ్చాము. ఇప్పుడు మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు చూస్తాం మేడం. ఎక్కడికి తెలియజేయాలి మేము? అర్థం కాదు మేడం. ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఇన్ఫర్మేషన్ కాదు మేడం, అసలు కంప్లైంట్ ఏనా అంటే రిజిస్టర్ మీద. అదే కంప్లైంట్ అడ్రస్ కావాలి కదా. అర్థం కాదు. 1930కి కాల్ చేయండి మీరు. లేదు మేమే కంప్లైంట్ చేయాలి, మీరు చేయండి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కానీ అడ్రస్ చెప్పాలి మీరు ఎక్కడికి తెలియజేయాలి. ఏ అడ్రస్ చెప్పండి, ఇక్కడ ఉన్న అడ్రస్ చెప్పంటారా లేదా మా హౌస్ అడ్రస్ చెప్పంటారా? మీ హౌస్ అడ్రస్, మీరు ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అడ్రస్ చెప్పండి. రాసుకోండి మేడం. చెప్పండి. నేమ్ పుట్నూరు దివాకర్ రావు మేడం. దివాకరా? పుట్నూరు దివాకర్ రావు. దివాకర్ రావు. డోర్ నెంబర్ వచ్చేసరికి 22. డోర్ నెంబర్లు అవి కాదు సార్, ఏరియా ఏంటిది, ఏ డిస్టిక్, ఏ మండలము, ఏ ఊరు? ఏరియా వచ్చేసి టౌన్ కొత్త రోడ్ మేడం, చెంగల్రావుపేట. టౌన్ కొత్త రోడ్, చెంగల్రావుపేట. ఎక్కడ ఇది? చెప్తున్నారా? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మీరు నెంబర్స్ అని తీసుకోండి, ఆంధ్రది, తెలంగాణకు వచ్చింది. 0863 0863 086323 మేడం 086323 73 000. ఇది ఏం చెప్పాలి మేడం అది? ఇప్పుడు మీరు నాకు ఎట్లా మాట్లాడితే అట్లా చెప్పండి. ఇప్పుడు 1930కి దీనికి డిఫరెన్స్ మేడం? 1930 ఉన్నారు కాబట్టి దానికి కాల్ చేయమని చెప్పాను, సైబర్ క్రైమ్కి. ఓకే. మీరు ఆంధ్ర కాబట్టి ఒకసారి ఆంధ్రకైతే కాల్ చేయండి సైబర్, ఓకేనా? థ్యాంక్ యూ సార్.